హలో అండి. నమస్కారం. నేను ముందుగానే చెప్పేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ అందరితో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఓకే. సో, మన పవర్ బై కోర్స్‌లో ఇది డే 3 అండి. ఈరోజు పవర్ బైలో డేటాని ఎలా ఇంపోర్ట్ చేయాలో నేర్చుకుందాం. మెయిన్‌గా 2 సోర్స్ యూజ్ చేస్తామండి ఇక్కడ. ఎక్సెల్ ఫైల్, ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ఈ 2 సోర్స్ మెయిన్‌గా యూజ్ చేస్తాం. ఇది యూజ్ చేసుకొని మన డేటాని ఇంపోర్ట్ చేస్తాం పవర్ బైలోకి అన్నమాట. ఫస్ట్ ఎక్సెల్ డేటా ఇంపోర్ట్ ఎలా చేస్తామో చూస్తామండి. ముందుగా పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాం. తర్వాత హోమ్ ట్యాబ్లో గెట్ డేటా అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఎక్సెల్ వర్క్ బుక్ మనం ఎక్సెల్ నుంచి అది ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఎక్సెల్ వర్క్ బుక్లోకి వెళ్ళండి. వెళ్ళారు కదా. సో మీరు ఎక్కడ ఇన్పుట్ అనేది ఎక్కడ ఉంచారో అది చూడండి. నేను డౌన్లోడ్స్లో ఉంచాను. సో డౌన్లోడ్స్లోకి వెళ్తున్నానండి. అంటే మీ సిస్టంలో ఎక్కడ ఉందో మీకు తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి మీరు చేసు డౌన్లోడ్స్ ఏం చేస్తుంది. సో నేను శాంపుల్ సేల్స్ డేటాని ఇంపోర్ట్ చేస్తున్నానండి ఇందులో. సో అవుతుంది, ఇంపోర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, వెయిట్ చేయండి కొంచెం. ఇలా చూపించినప్పుడు మీరు షీట్ 1 దగ్గర టిక్ మార్క్ పెడితేనే డేటా చూపిస్తుంది. ఇక్కడ చూపించింది కదా. ఇక్కడ లోడ్ నొక్కలో ట్రాన్స్ఫార్మ్ డేటా నొక్కలో మీకు డౌట్ వస్తుంది అన్నమాట. డైరెక్ట్ పవర్ బిఐలోకి తీసుకువెళ్ళాలంటే లోడ్ నొక్కుతారండి. ట్రాన్స్ఫార్మ్ డేటా ఏంటంటే పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అయ్యి అందులో మనం ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటా చేయాలండి. జస్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా చేసి చూద్దాం. ఇప్పుడు చూపిస్తానండి పవర్ క్వెరీ ఎడిటర్ ఎలా ఓపెన్ అవుతుందో చూపిస్తున్నాను. ఓకే, ఇలా ఓపెన్ అయిందండి పవర్ క్వెరీ ఎడిటర్. ఇది ఇక్కడ పైన చూపిస్తుంది పవర్ క్వెరీ ఎడిటర్ అని. సో ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది కదా. డేట్ డేట్ అనేది నంబర్స్లో ఉండాలి, 1 2 3 సరిపోయింది. రీజన్ ఆల్ఫాబెట్స్లో ఉండాలి కాబట్టి ఏబిసి సరిపోయింది. ప్రొడక్ట్ అంతే ఆల్ఫాబెట్స్లో ఉండాలి కాబట్టి ఏబిసి సరిపోయిందండి. సేల్స్ నంబర్స్ న్యూమరికల్లో ఉండాలి కదా. సో 1 2 3 సరిపోయింది. అంటే పవర్ బై ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా అది తీసేసుకుంటుందండి కొన్నిటికి. అంటే కొన్ని ఒకవేళ మర్చిపోతే మనం పెట్టుకోవాలండి అంతే. మర్చిపోదు మ్యాక్సిమం ఇదే ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుందండి. సో అంతేనండి టేబుల్. సో నేను క్లోజ్ అండ్ అప్లై చేస్తాను. క్లోజ్ అండ్ అప్లై చేసి వచ్చాను ఇక్కడ. అంటే మనం అంతా సరిపోయిందండి అప్పుడు క్లోజ్ అండ్ అప్లై చేస్తామండి. క్లోజ్ అండ్ అప్లై. ఓకే, లోడ్ అవుతుందండి. ఇది ఎక్కువసేపు Working on తీసుకుంటుంది. it. సో షీట్ 1 అని వచ్చింది, అంటే లోడ్ అయిపోయింది డేటా. సో ఇలా లోడ్ చేసి చూడండి. మీరు మామూలుగా ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేయాలంటే ఇలా చేస్తే సరిపోద్దండి. నా ఇప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ డేటాని ఎలా ఇంపోర్ట్ చేయాలో చెప్తానండి. మళ్ళీ హోమ్లోకి వెళ్తాం. ఇలాకి వెళ్ళిన తర్వాత గెట్ డేటాలోకి వెళ్తాం. ఇందులో ఎస్క్యూఎల్ సర్వర్ అనేది చేస్తాను అనమాట, సెలెక్ట్ చేస్తాం. సర్వర్ నేమ్ వచ్చింది. సర్వర్ నేమ్ ఏంటంటే పెడతాం లోకల్ హోస్ట్ అని ఇచ్చేవచ్చండి. నేను లోకల్ హోస్ట్ అని ఇచ్చాను. డేటాబేస్ అయితే ఆప్షనల్ కాబట్టి మనం పెట్టకపోయినా పర్వాలేదండి. డేటా కనెక్టివిటీ మోడ్ ఇంపోర్ట్లో ఉంచాలి. అంటే బై డిఫాల్ట్ అది ఉంది కాబట్టి అలా ఉంచేయండి. ఇక్కడ లోకల్ హోస్ట్ అనే పెట్టచ్చు, లేకపోతే లోకల్ మీ సిస్టమ్ యొక్క యూజర్ నేమ్ అని పెట్టవచ్చండి. సిస్టమ్ నేమ్ అని ఇక్కడ యూజ్ చేయొచ్చండి. నేను లోకల్ హోస్ట్ అన్నట్టు అలవాటు లోకల్ హోస్ట్ అని పెట్టేస్తానండి. ఓకే, ఇక్కడ ఓకే చేసేయడం అండి, అంతే.
సో ఇక్కడ టూ ఆప్షన్స్ చూపిస్తుంది కదా, యూజ్ మై కరెంట్ క్రెడెన్షియల్స్, యూజ్ ఆల్టర్నేట్ క్రెడెన్షియల్స్. మన కరెంట్ క్రెడెన్షియల్స్ కావాలంటే ఇది చేసి చాలండి, కనెక్ట్ చేసేయడమే, కనెక్ట్ అయిపోద్దండి. ఓకే క్లిక్ చేయమంటుందండి కనెక్ట్ చేయాలంటే. ఓకే, కనెక్ట్ అయిపోయిందండి. ఇప్పుడు తర్వాత అథెంటికేషన్ అవుతుందండి. స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేశాను, దాని ప్రివ్యూ ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి, ప్రివ్యూ ఇస్ ఎవాల్యుయేట్ అని వస్తుంది. ఓపెన్ అవుతుంది, ఒక 2 seconds వెయిట్ చేయండి, వచ్చేసి 2 minutes. ఒకటి వచ్చింది, ఓన్లీ ఐడి నేమ్ సిటీ మూడు అనే ప్రాబ్లమ్స్ సార్. టేబుల్ అనేది ఏం లేదండి, ఎంటీగా ఉంది అని చూపిస్తుంది ఇక్కడ. అంటే మనం టేబుల్ ఏమి ఇవ్వలేదన్నమాట అందులో స్టూడెంట్స్ టేబుల్లో, కాబట్టి ఎంటీ అని చూపించిందండి. ఇక్కడ మనం టేబుల్ ఏం లేదు కాబట్టి ఓకే, ఒకవేళ టేబుల్ ఏమైనా ఉందనుకోండి అది సెలెక్ట్ చేసి లోడ్ చేస్తే మొత్తం డేటాలో వెళ్ళిపోద్దండి, అంతేనండి. సో ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి మనం పవర్ బైలో డేటా ఎలా తీసుకోవాలండి. సో ఈరోజు మనం డేటా క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేర్చుకున్నాం కదా, డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.